హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పోయట్రీలోనే యానిటేషన్స్ చూద్దాము. లాస్ట్ వీడియోలో యానిటేషన్స్, ప్రోజ్లోనే యానిటేషన్స్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేసాము. ఈ వీడియోలో పోయట్రీలోనే యానిటేషన్స్ అనమాట. ఫస్ట్ లెసన్ ఆన్ హీస్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ది ఏజ్ ఆఫ్ 23. ఇది ఫస్ట్ లెసన్ అనమాట. దీంట్లో కూడా పోయట్రీలో కూడా 5 లెసన్స్ ఉంటాయి. దీంట్లో నుంచి 4 క్వశ్చన్స్ ఇస్తారు, మీరు 2 అటెంప్ట్ చేయాలి. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్, హౌ సూన్ హ్యాడ్ టైమ్ the subtle of the youth stolen on his wings my 3 and 20th year. A question ఇస్తారు. సేమ్ ఇంట్రడక్షన్, కంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, జనరల్ రిలవెన్స్ ఉండాలి. ఇంట్రడక్షన్ ఏం రాస్తారు? ఇక్కడ లేదు ఇంట్రడక్షన్ అని. ఇంట్రడక్షన్ ఏం రాస్తారు? దిస్ లైన్స్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ది పోయం ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ది ఏజ్ ఆఫ్ 23 అండ్ రిటన్ బై ఎవరు రాస్తారు? జాన్ మిల్టన్ అని రాస్తారు. ఎక్స్ప్లెనేషన్, జనరల్ రిలవెన్స్. సెకండ్ క్వశ్చన్ కూడా అంతే, థర్డ్, ఫోర్త్ అది కూడా అంతే. నెక్స్ట్ లెసన్ 2 ద టేబుల్స్ రిటర్న్డ్. టేబుల్స్ రిటర్న్డ్ కూడా దీంట్లో కూడా 4 క్వశ్చన్స్ ఉంటాయి. 4 క్వశ్చన్స్లో ఏదో ఒకటి ఇస్తారు. సేమ్ అలాగే సైడ్ హెడ్డింగ్స్ పెట్టాలి. యానిటేషన్స్ అంటే సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాయాలి. నెక్స్ట్ లెసన్ 3 ద బిల్డర్స్. ద బిల్డర్స్ కూడా అంతే. దీంట్లో కూడా 4 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఒకటి అటెంప్ట్ వాళ్ళు ఒకటి ఇస్తారు. నెక్స్ట్ లెసన్ 4 ఎనీ ఉమెన్. ఇవి కూడా అంతే, పోయమ్స్ కాబట్టి పోయమ్స్లా ఇస్తారు. ప్రోజ్లో అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్గా అలా క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ 5th లెసన్ ఏ ఛాలెంజ్ టు ఫేట్. ఇది కూడా 1, 2, 3, 4 క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి కూడా ఇంట్రడక్షన్, కంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, జనరల్ రిలవెన్స్ అండ్ సైడ్ హెడ్డింగ్స్ రాయాలి. ఈ జనరల్ రిలవెన్స్ ప్లేస్లో క్రిటికల్ కామెంట్ అని కూడా పెట్టుకోవచ్చు. ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి.